రాధిక. ఆమెనందరూ సామాన్యమైన హీరోయిన్ అనుకుంటారు, కానీ ఈమె ఓ ఫైర్ బ్రాండ్. నలుపులోనే నిజమైన అందముందని నిరూపించి టాప్ హీరోయిన్ అయింది. ఇక ఏదైనా ఆమె బహిరంగంగానే మాట్లాడుతుంది. ఎవరైనా తనకు ఇష్టం లేకుండా, తన అనుమతి లేకుండా చేస్తే పెద్ద చిన్న స్టార్ జూనియర్ ఆర్టిస్ట్నైనా చెడామెడా వాయిస్తుంది. ఇక ఈమె నాటితరం తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడైన ఎంఆర్ రాధా కూతురు. ఆయనకు తమిళంలో పెద్ద రౌడీ అనే పేరుంది. ఓ చిత్రం కోసం ఎంజీఆర్ని కలిసి మాట్లాడే నెపంతో వెళ్లి మాటల మధ్యలో తేడా వచ్చి తను ముందుగా తెచ్చుకున్న తుపాకీతో ఆయన ఏకంగా నాటి తమిళ స్టార్, తమిళుల ఆరాధ్య దైవం, అన్నగా ప్రజల నీరాజనాలందుకున్న ఎంజీ రామచంద్రన్ని కాల్చి 2 బుల్లెట్లు ఆయనలో దిగేలా చేశాడు. అది కూడా ఎంజీఆర్ ఇంట్లోనే. అదే సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తనను తాను కూడా చనిపోకుండా ఉండేలా కాల్చుకున్నాడు. అదృష్టవశాత్తు ఎంజీఆర్ బతికాడు. ఆయన బతికున్నంత కాలం అందులోనే ఓ బుల్లెట్ ఆయన శరీరంలోనే ఉండిపోయింది. ఒక ఎంజీఆర్నే కాదు, ఎవరినైనా నిలువునా దౌర్జన్యం చేసి చంపేస్తానని బెదిరించి తమిళ ఇండస్ట్రీని భయపెట్టి తన గుప్పెట్లో ఉంచుకుని ఎవరూ తన దారికి ఎదురు కాకుండా చేసుకున్నాడు. ఆయన కూతురే రాధిక. ఇక ఈమె తమిళంలో తన మొదటి చిత్రంలో తెలుగు కమెడియన్ సుధాకర్తో కలిసి నటించింది. అది ఆమెకు, సుధాకర్కి కూడా అనుభవం లేదు. ఇక సుధాకర్ని హీరోగా పెట్టుకుని షూటింగ్ మొదలుపెట్టారు. కానీ 2 రోజుల పాటు సుధాకర్పై ఏ సీన్ తీయలేదు. ఈ చిత్రం దర్శకుడితో పాటు నిర్మాతలు, తోటి నటీనటులు, టెక్నీషియన్స్ నుంచి యూనిట్లోని అందరూ సుధాకర్తో ఈ చిత్రంలో నీ పక్కన ఎంఆర్ రాధా కుమార్తె రాధిక నటిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండు, లేకపోతే కొంపలు అంటుకుంటాయని భయపెట్టారు. దాంతో హీరోగా అవకాశం వచ్చిన మొదటి చిత్రంలోనే తనకి ఈ సమస్య ఏమిటబ్బా అని కాస్త సుధాకర్ భయపడ్డాడు. ఇక 3వ రోజు షూటింగ్కి రాధిక వచ్చింది. అది సుధాకర్కి మొదటి సీన్. హీరోయిన్ రాధిక లంగా ఓని వేసుకుని పరుగెత్తుకుంటూ సుధాకర్ దగ్గరికి వస్తే సుధాకర్ ఆమెను ఎత్తుకుని గాలిలో తిప్పాలి. ఇక సీన్ మొదలైంది. స్టార్ట్ యాక్షన్ అనగానే రాధిక పరిగెత్తుకుంటూ వస్తే సుధాకర్ ఎత్తుకుని గాలిలో తిప్పే టెన్షన్లో ఆయన చేతులు ఆమె లంగాలోకి వెళ్లి ప్యాంటీని తాకాయి. వెంటనే రాధిక యూనిట్ అందరి ముందు చెంప దెబ్బ కొట్టి చెప్పుతో కొడతానంది. సారీ మేడం, సారీ, అనుకోకుండా జరిగింది అంటూ సుధాకర్తో పాటు యూనిట్ అందరూ ఆమెను బతిమాలారు. ఆమె తన తండ్రికి చెప్పవద్దని మాట తీసుకున్నారు. దాంతో రాధికతో నటించేటప్పుడంతా హీరో సుధాకర్ ఫ్రీగా ఉండలేక భయపడుతూ వచ్చాడు. అది తెలిసిన రాధిక ఏం పర్వాలేదు అంటూ సుధాకర్ భయం పోగొట్టేందుకు తానే నవ్విస్తూ కలిసి షికార్లు చేయడం, పార్కులకు, మెరీనా బీచ్కి వెళ్లడం, హోటళ్లలో భోజనాలు కలిసి చేయడం వంటివి చేసింది. దానినే ఇప్పుడు డేటింగ్ అంటున్నారంటూ కొందరు నవ్వేస్తుంటారు. ఇక సుధాకర్ తమిళంలో 35 వరకు హీరోగా చేశాడు. అందులో దాదాపు 15 దాకా చిత్రాలు ఆయన రాధికతోనే చేశాడు. వారి జంట భలే ఉందని, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోందని, మంచి జంట అంటూ పరిశ్రమలోని వారితో పాటు ప్రేక్షకులు కూడా వారిని బాగా ఆరాధించారు. ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని కూడా నాడు తమిళ సినీ రంగంలో, మీడియాలో ప్రచారం జరిగింది. ఇక ఈ విషయం తెలిసిన రాధిక తండ్రి ఎంఆర్ రాధా నువ్వు తమిళ ఇండస్ట్రీలో ఉండకూడదు, లేకపోతే చంపేస్తానని బెదిరించాడని, రాధిక వల్లనే అక్కడ స్థానం కోల్పోయిన సుధాకర్ మరలా తెలుగుకు వచ్చి చిన్న చిన్న పాత్రలు, యంగ్ విలన్, కమెడియన్, హీరో ఫ్రెండ్ వంటివి చేశాడని అంటారు. ఇక రాధిక రీల్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్లో కూడా డేరింగ్ అండ్ డాషింగ్ అని, ఒకప్పుడు తెలుగులోని హీరోలతో, తమిళంలోని హీరోలతో పలు ఎఫ్ఐఆర్లు నడిపిందంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆమె వైవాహిక జీవితం కూడా అంతే. మొదట తమిళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ని పెళ్లాడింది. తర్వాత హార్డ్లీ అనే విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాజాగా తన కో స్టార్ శరత్ కుమార్ని పెళ్లాడి రాధిక శరత్ కుమార్గా మారింది. ఇక ఆ రాధిక కొట్టిన చెంపదెబ్బతో తమిళంలో స్టార్గా ఉన్న సుధాకర్ తెలుగులో వేషాలు వెతుక్కునే పరిస్థితి తెచ్చిందని చెప్పాలి.